ఫ్రెండ్స్ నిన్న వైభవ్ సూర్యవంశీని చూసి నిజంగా ఎమోషనల్ అవ్వని వాళ్ళు ఎవ్వరూ లేరండి. ఎందుకనంటే ఆ అబ్బాయి పోరాటం వృధా. తన జట్టుని ఫైనల్స్‌కి తీసుకువెళ్ళాలి అన్న ఆకాంక్ష, ఆశ వృధా. బుగ్గిపాలైపోయింది పాపం. అటువంటి సమయంలో ఎలాగైనా ఆ అబ్బాయిని ఓదార్చాలి అంటే ఏదో ఒకటి చెయ్యాలి. కానీ "నువ్వు ఊరుకో ఏం కాదు" అని చెప్పటం కన్నా కూడా దానికి మించి ఏదైనా చెయ్యాలి అన్న ఆలోచన రావటం చాలా గొప్ప విషయం. దానిలో శుభ్మన్ గిల్ 100కి 100 మార్కులు వేయించుకున్నాడు. తనకొచ్చిన ఆ ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డ్‌ని వైభవ్ సూర్యవంశీతో కలిసి పంచుకున్నాడు. అయితే ఆ తర్వాత తనని చూస్తే చాలా ఎమోషనల్ ఫీల్ అయ్యానని, ఒక ఆటగాడిగా, అలాగే ఒక జట్టుని గెలిపిద్దామన్న తపన అంతలా ఉన్నప్పుడు ఒక్కొక్కసారి ఇటువంటి ఎమోషనల్ మూమెంట్స్ వస్తాయని, ఆ వచ్చిన దానికే నేను ఈ రకంగా చేశానని చెప్పాడు. అయితే ఈ నేపథ్యంలో ఇక్కడ శుభ్మన్ గిల్ వాళ్ళ సిస్టర్ ఉన్నారు కదా! అయితే తనతో పాటుగా సారా తెండూల్కర్ కూడా నిన్న మ్యాచ్‌ని చూడ్డానికొచ్చింది. అయితే మ్యాచ్‌ని చూసిన సారా తెండూల్కర్ శుభ్మన్ గిల్‌ని ఆకాశానికెత్తేసింది. అయితే వైభవ్ సూర్యవంశీ విషయంలో శుభ్మన్ గిల్ చేసిన పని నిజంగా అద్భుతమని, తనతో కలిసి నేను కూడా ఒక ఫోటో దిగానని, ఆ సమయంలో ఎప్పుడైతే శుభ్మన్ గిల్ తనతో పాటు అవార్డ్‌ని పంచుకున్నాడో, ఎక్కడో తెలియని ఒక ఓదార్పు, ఒక కన్సోల్‌నెస్ అయితే రావటం జరిగింది. అప్పటినుంచి వైభవ్ సూర్యవంశీలో నేను ఒక కొత్త రకమైన రిలాక్సేషన్ చూశాను. ఎందుకనంటే ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ అనేది ఆటగాడికి ఓదార్పు లాంటిది. బహుశా ఆ విషయంలో నాకైతే శుభ్మన్ గిల్ ద పర్ఫెక్ట్ పర్సన్ అనిపించింది. ఆల్ ది బెస్ట్ టు గుజరాత్ టీమ్ అండ్ కంగ్రాచ్యులేషన్స్ టు వైభవ్ సూర్యవంశీ అంటూ చెప్పుకొచ్చింది. మరి ఈ వీడియో కనుక నచ్చితే లైక్ చేయాలి, సబ్స్క్రైబ్ చేసుకోవాలి కదా.